నీ వయసు ఎంత నువ్వెంత అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు కూడా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. మరి వాళ్ళ శాంతి ప్రసాద్ గారి వయసు ఏంటండి, సురేష్ గారి వయసు ఏంటండి? రైట్, ఓకే. మరి వారించాలి అది కూడా. సురేష్ గారు అలాగే కేఎస్ ప్రసాద్ గారు కూడా వారించాలి, ఆపాలి. సో అవన్నీ సరే జరిగినాయిలే కానీ వీళ్ళ దగ్గర పాయింట్ ఎప్పుడైతే లేదో అప్పుడు వీళ్ళు డిఫెండ్ చేసుకుంటానికి ముందు అటాక్ చేస్తారనమాట. గట్టిగా టాపిక్ డైవర్ట్ చేసేసి గతాల్లోకి వెళ్ళిపోతారు. సో అలాగే ఇవాళ మా శాంతి ప్రసాద్ గారిని సురేష్ గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సరే ఇక పాయింట్కి వద్దాం. ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తారు, బస్సులో ఉన్న 50 మందిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి కేఎస్ ప్రసాద్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నేను సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే ఎగ్జాంపుల్ ఒక 100 మంది పెట్టారు. వాళ్ళందరికీ కేఎస్ ప్రసాద్ గారితో సహా ఒక సమాధానం నా సైడ్ నుండి. ఇప్పుడు బస్సులో ప్రజలకు ఎవరికి ప్రభుత్వం ఆంక్షలు పెట్టలా, రావద్దు సార్ బయటికి, శాంతి భద్రతలు విఘాతాలు కలిగిస్తే, సరే వస్తే వచ్చారు, కొద్దిమంది రాండి అని చెప్పేసి ఎవరు కూడా బస్సు డ్రైవర్లకి, బస్సులో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టలా ఫస్ట్ థింగ్. ఆ తర్వాత డాష్ ఇచ్చి టైర్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతున్నా గానీ భలే గుద్దావయ్యా డ్రైవరు, పానిచ్చే అని చెప్పి బస్సులో వాళ్ళు ఎవరు అనలా. పక్క కాపి అరే రే చనిపోయాడా అని చెప్పేసి ఆపి చూస్తారు. కానీ ఇక్కడ జరిగింది వేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆగమంది ప్రభుత్వం. నువ్వు వస్తే చాలా తక్కువ మందితో రండి సార్, మీరు బయటకు వస్తే శాంతి భద్రతలు విఘాతాలు కలుగుతా ఉన్నాయి, అది చాలా నేరో రోడ్డు, వెళ్ళేటటువంటి మీరు ఎక్కడైతే విగ్రహం ఆవిష్కరించడానికి వెళ్తున్నారో చాలా నేరో రోడ్డు, మీరు లిమిటెడ్ పీపుల్ తో రాండి అని అంటే ఈయన అంబటి రాంబాబు గారు చేసిన హడావిడి అనంతా కూడా చూసాం. అలా ఇప్పుడు ఆ తర్వాత మరి కేఎస్ ప్రసాద్ గారు ఆ ఫోరెన్సిక్ ఏదో రిపోర్ట్ చదివారు, ఒకటి ఆ టైరు అదేదో తలకాయ ఏదో రిపోర్ట్ చదివారు, అర్థం కాలేదు కానీ చాలా కష్టపడ్డారు. పగోడికి కూడా రాకూడదు కేఎస్ ప్రసాద్ గారి కష్టం, బాగా కష్టపడ్డారు ప్రజలను నమ్మించడానికి. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రోజు ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి జగన్నాథ రథ చక్రాలు తొక్కుకుంటూ పోయినాయి అని. అది గమనించాలి. ఆ తర్వాత అదే ఇప్పుడు ఆ బస్ ఎగ్జాంపుల్ మాత్రం ఇదండి ఆన్సర్. ఇక్కడ ఈ బస్సు టైర్ ఎక్కిన ఆయన నాకు కూడా పానీ ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు సార్ ఆ డ్రైవర్ రమణారెడ్డిని. సో ఇవన్నీ చేసిన తర్వాత ఈ కవర్ చేసుకోవడానికి కష్టపడేటటువంటి కేఎస్ ప్రసాద్ గారు ఆలోచించాలి. అది గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమో రమణారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ ఏఆర్ కానిస్టేబుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉంటే ఆయన కూడా ఇంట్లోనే ఉండేవాడు కదా. ప్రభుత్వం అనుమతించలేదు, మనమేమో బయటకు వస్తే అరే తొక్కించాను అన్న తర్వాత పానీ మన దగ్గర సార్ ఆ రోజు సరే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆగి ఉందాగా ఆ పక్కన ఉన్నటువంటి సింగయ్య గారిని ఒక అంబులెన్స్ ఎక్కించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇద్దరు ఏ పేర్ని నాని గారినో లేదంటే వైవి సుబ్బారెడ్డి గారినో ఆ అంబులెన్స్ లో ఎక్కించి ఇతర చూసుకోండి నేను విగ్రహం ఓపెన్ చేసి వస్తానని కాదని అంటున్నారు కదా. కాకుండా కాదు కాదే అంటున్నారు, ఏలో ఏదో చిత్రీకరించారు అంటున్నారు. ఇప్పుడు ఎంత ఆంధ్రప్రదేశ్ కే కాదు సార్ భారతదేశ పౌరులందరికీ తెలుసు అది ఏ వీడియోనా ఒరిజినల్ వీడియోనా సంగతి. ఏంటన్నా చూద్దాం, ఇది ఇక్కడ ఆగే మాటలు కాదు ఇవి. వీళ్ళకి తెలిసిందే అది కాదు సార్, తప్పు ఒప్పుకుంటే సార్ మేము చేపలకి వెళ్ళిన వీడియో కూడా ఏ వీడియో అంటే సరిపోయిందా? ఓకే 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 సురేష్, మేము ఉందాక ఒప్పుకున్నాం, ఆ రోజు తప్పు ఒప్పుకుంటే ధన్యుడు అవుతాడు. ఇంకా జనాల్లో ఉన్నటువంటి క్రెడిబిలిటీ పెరుగుతుంది. అవన్నీ చేయకుండా ఇవాళ భారతదేశ ప్రజలందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అది ఏ వీడియో. నేను మొదట్లో శాంతి ప్రసాద్ గారితో విభేదించిన దానికి కారణం ఏంటంటే ఆరోపణని కన్ఫర్మ్ చేసి మాట్లాడడం తప్పని చెప్పాను నేను. అది ఎందుకంటే ప్రజలు చూసుకుంటారు, చెప్పాలి కానీ చెప్పకూడదు. వీళ్ళు వచ్చేసి ఇక ఏ వీడియో ఎవరికి అవసరం సార్, ఏ వీడియో ఎవరికి అవసరం? ఈ రోజు ఎవరికి అవసరం లేదు. పెట్టుకోకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రోజు 7 మంది మృతికి కారణమయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పందన ఎలా ఉందో చూసారా? మీరు అడగండి, నేను సమాధానం చెప్తా. పుష్కరాలకు చనిపోతే చచ్చిపోవడం లేదా? ఏమైంది చచ్చిపోతే అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అతనే సమాధానం చెప్పాలి కదా. వదిలేసి ఆ బాడీని తుప్పల్లో పడేసేలా, పుష్కరాల్లో చనిపోతే ఆ బాడీని తీసుకెళ్ళి తుప్పల్లో పడేసేలా నువ్వు బాడీ నేను చూసుకుంటా జగన్మోహన్ రెడ్డి లాగా. ఎంత కుప్పలుగా పడేస్తారో చూస్తారా? ఒకసారి
చేయమంటారా పుష్కరాల గుర్తులని? ఒక మనిషి కారు కింద పడ్డాడని చూపించరా? చూస్తారా మీరు? కారు కింద పడ్డాడని తెలిసి కూడా ముందుకెళ్ళిపోయి మీరు రాజకీయం చూస్తున్నారు. మరుసటి రోజు అడిగితే మళ్ళా దాన్ని పట్టుకొని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి సాగండి, రప్ప రప్ప డైలాగులు చెప్తారు. ఓకే ఓకే వంశీ కులం చూడరు, మతం చూడరు అంటారు. వంశీ వంశీ 1 minute అండి. ఆయన మాట్లాడేవాడు మీ ఇద్దరికి ఆయనే సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం చెప్పాలిగా. సురేష్ మీరు చెప్పాలా? మీరు అడగండి సార్, వర్మ గారు. వర్మ సరే సార్, వెయిట్ స్ట్రైట్. మమ్మల్ని ఇంక డిబేట్లు కూడా పిలవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వీళ్ళకి మమ్మల్ని అడ్డుకుంటా ఉంటే మిమ్మల్ని ఎవరిని అడ్డుకోలేదు సురేష్ గారు. మీకు సరే ఎక్కడ వంశీ స్వాతంత్రం ఉంది. వంశీ మా వంశీ ప్రభుత్వంలో మాట్లాడారు కదండి. వాది మీరు వాదన మాట్లాడుతున్నప్పుడు ఉంది. ఆయన మాట్లాడలేదు కానీ కదా. ఆ ఎందుకు అలా వాదన క్రాస్ టాక్ అబద్ధాలు చేస్తారు? చెబుతాము. ఇప్పుడు అతను అవన్నీ ఇద్దరికి చేస్తే సమాధానం పద్ధతి చెప్పాలా? మీరిద్దరు కూటమి పార్టీ వాళ్ళే కదా, అది ఆలోచించాలి కదా కాస్త. ఎందుకు క్రాస్ టాక్ చేయడం? మీకు అబ్జెక్షన్ ఉంటే మీరు ఫింగర్ రైజ్ చేయండి, నేను ఇస్తాను కదా అవకాశం. నోట్ చేసుకోండి. క్రాస్ టాక్ వాళ్ళు టైం వేస్ట్ తప్ప ఏమైనా కలిసి వస్తుందా? ఎవరికైనా అర్థం అవుతుందా ఏం మాట్లాడుతున్నారు అని? ప్లీజ్ సురేష్ కంటిన్యూ. వర్మ సార్, ఇక్కడ క్లియర్ అయినది ఏంటంటే ఏదైతే వీడియో బయటకు వచ్చిందో అది పూర్తిగా అవాస్తవం అని చెప్పి మేము వాదిస్తున్నాం. మేము చాలా వరకు ఇప్పుడు మా నాయకులు రాష్ట్ర నాయకత్వం నుంచి ఈరోజు జిల్లా నాయకత్వం వరకు అనేక మంది నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం మేమే. ఆ వీడియో అసలైనదా లేదంటే తప్పుడు వీడియోనా నిర్ధారించండి, అధికారంలో మీరున్నారు, దీని మీద బాధ్యత తీసుకున్నాను. ఇంతవరకు ఆ రకంగా చర్యలు లేదు. కానీ ఆ వీడియోని పట్టుకొని వీళ్ళు ఇదే రాజకీయాల్లో తిప్పుతున్నారు. అది కూడా ఏ రకంగా ఇది నిజమైందనే ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రజల్లోకి. స్పష్టంగా మేము చెప్తున్నాం ఇది అసలైందా నిజం దాగదు కదా. కాదు, ఇప్పుడు ఎవరు దాచాలన్నా దాగదు. అది పబ్లిక్ గా జరిగింది నిజం. ఈ రోజు అది రాకముందే ఇప్పుడే సెక్షన్లు, ఇప్పుడే శిక్షలు, అప్పుడే ఈనాడు పేపర్ లో వార్తలు, అప్పుడే ఆంధ్రజ్యోతి టీవీలో జగన్ అయితే 10 సంవత్సరాల లోపలికి ఇలాంటి మాటలు రాయడంలో ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ఇప్పుడు సురేష్ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? సమాధానాలు మా దగ్గర లేవని. సురేష్ ఒక్క నిమిషం. సమాధానాలు మా దగ్గర లేక కాదు. సురేష్ మేము ఒక పనికి మాలిన వీడియో మీద మాట్లాడేటువంటి అవసరం మాకు లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అసలైన ప్రశ్నల పైన ఒక్కరు మాట్లాడలేదు. ఓకే సురేష్, వర్మ గారు చాలా ఎక్కువైంది. సురేష్ ఒక్క విషయం, వర్మ గారు చాలా ఎక్కువైంది. సురేష్ ఎక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక నిమిషం వంశీ వెయిట్. సురేష్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? తాడేపల్లిలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న కార్యక్రమం చూసుకొని ఆయన తదుపరి రాజకీయ కార్యాచరణ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది లేదు సార్. కాదు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూడండి కావలిస్తే, బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు, అరెస్ట్ చేయబోతున్నారు, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళారు అంటున్నారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. అవును సార్, ఇప్పుడు తాడేపల్లిలోనే ఉన్నారు. ఓకే ఫైన్. అరెస్ట్ చేసేదానికి పోలీసులు వస్తే ఆపుతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వ్యవస్థలు వ్యతిరేకించేటువంటి వ్యక్తి కాదు. వ్యవస్థలకు పూర్తిగా సహకరిస్తారు. న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం నిజాలు. ఈ ప్రభుత్వ చెక్కుచెత్తలో వ్యవస్థలతో మాకు పని లేదు. అంటున్నారు. సాహసం చేస్తారా ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇంపాసిబుల్, జరగదు. ఇప్పుడు వాళ్ళు పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళ గురించే అవహేళనగా మాట్లాడిన వాళ్ళు మొన్న సభలో 7 మంది చనిపోయారు ఎన్నికల సమయంలో. మళ్ళీ మాకు ఉందాతనం నేర్పాలని చూస్తున్నారు. ఒకసారి వాళ్ళు చూసుకుంటే మంచిది. ఇవాళ తాడేపల్లిలోనే జిల్లా సమన్వయకర్తలు ఇన్ఛార్జీలతో మీటింగ్ నడుస్తుంది, అయింది. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆరోపించారు. దీని క్రెడెన్షియల్స్తో ముందుకెళ్ళి ఫస్ట్ వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చిన వాళ్ళు అవునా కాదా, లేకపోతే ఇది వీళ్ళ మీద ఉన్న ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవన్నీ ఉదయం క్రోడీకరించి తదనంతరంలో విచారణకు రమ్మంటారు. ఫస్ట్ 41 నోటీసులు ఇస్తారు మహా అయితే. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. అంత ఈజీగా యాక్సిడెంటల్ కేసుల్లో అరెస్ట్ చేసేయడానికి డిస్క్రిప్షన్స్ అవి తీసుకోవడానికి సార్ చెప్పినట్టు 106 ఏదైతే పెట్టబడిందో దాన్ని అంత ఈజీగా వీళ్ళు హ్యాండిల్ చేయలేరు. గౌరవ న్యాయస్థానంలో కూడా అవి అంత ఈజీగా చాలా తేలిగ్గా అరే ఈ సెక్షన్ బెటర్ కాబట్టి అరెస్ట్ చేసింది మేము ఫుల్ ఎండర్స్ చేస్తామని మాత్రం ఉండదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ద మూమెంట్ దే స్టెప్ ఇన్ టు ద హౌస్ అరెస్ట్ చేస్తే జ్యుడిషియల్ రిమాండ్ అన్నది సర్వసాధారణం. ఎందుకంటే తాడేపల్లి ఇంటికి వెళ్ళి సాహసం చేస్తారని ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? చంద్రబాబు గారికి వెళ్ళి సాహసం చేయలేదు నంద్యాలలో. ఇవాళ డెమోక్రసీలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. కానీ ఈ విషయంలో దాన్ని అంత అగ్రెసివ్ నోట్లో చంద్రబాబు గారి స్థాయిలో ఇలాంటి విషయాల మీద అంత ఫోకస్ చేసి ఎంఫసైజ్ చేస్తారంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. రేపు పొద్దున ఏదైనా ఒక సంబంధించిన కేసులో కనుక ఏదైనా తీవ్రమైన ఆరోపణలు ఇవాళ గౌరవ న్యాయస్థానం ప్రతి విషయంలో పెట్టిన సెక్షన్స్కి వాటికి సంబంధం సముచితం మీద ఫుడ్ డౌన్ చేసి మాట్లాడుతుంది. మేజిస్ట్రేట్ గారు కానీ హైకోర్టు విషయంలో కానీ. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ పాస్ట్ సిఎస్ఆర్ ఆంజనేయులు గారి డెవలప్మెంట్, కాకాని గోవర్ధన్ రెడ్డివి ఇవన్నీ డెవలప్మెంట్స్ ఒకసారి గమనిస్తే స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆపమని చెప్పారు.
సో ఇవన్నీ డెవలప్మెంట్స్ చూస్తున్న తర్వాత అంత ఈజీగా ఒక ప్రీకన్సీవ్డ్ నోట్తో చేస్తున్న ఒక దీనికి ఏంటంటే ఇది మీడియా ట్రయల్ త్రూగా అండ్ మీడియా పరంగా వ్యక్తిత్వ హననానికి తెరలేపారు. ఆ వ్యక్తిత్వ హననంతో ఎంతవరకు జస్టిఫై అవుతాయి అన్న దగ్గర ఇందాక వంశీ చెప్తున్నట్టు ఆయన కరెక్ట్గానే చెప్పాడు. ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశం అంటే టైర్ ఎక్కించారట, ఈయన కారట, ఈ ఠాగుడింది అనుకున్న ఫోకస్ అది ఎప్పుడైతే చర్చనీయాంశం నెగిటివ్ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అవుతుందో, ఎప్పుడో తలమునక లేపే తీరిగ్గా మీరు నేను కాళ్ళు కాజప్పుకుని కూర్చున్నప్పుడు ఫోరెన్సిక్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అని ఈ ప్రచారం ఏంటి? ఊరుకోండిసారి ఎవరి కాళ్ళల్లో చెప్తారు. అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 10 మంది లేరు. రిటర్న్ వస్తున్నప్పుడు పూలు మాల్లో జల్లి అడావిడి చేశారు. అక్కడి నుంచి నంద్యాల నుంచి వచ్చినప్పుడు ఎవరున్నారు? 10 మంది లేరా? ఏడున్నారు? నంద్యాల నుంచి ఆయన వచ్చినప్పుడు ఒక్క తాడేపల్లి పరిసర ప్రాంతంలో శ్రవణ్ గారు, నాకు తెలిసి శ్రవణ్ గారు ఒక్కలే కష్టపడ్డారు. మిగిలింది అక్కడ నంద్యాల నుంచి ఆయనకి ఎవరు అడ్డేనే అడ్డలేదు. ఏంటి శాంతిప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు? మా సోదరుడు చెప్తున్నాడు కదా, ఆర్డినేషన్ కుమార్ తీర్పులాగా ఇచ్చేసి తోసేస్తారు బయటకని సెక్షన్ చదివి వినిపిస్తాం. ఒకసారి వింటూ నేర్చుకోండి. 106 clause 2 whoever causes death of any person by rash and negligent driving of a vehicle not amounting to culpable homicide and escapes, ఇది ముఖ్యం, without reporting it to the police officer or a magistrate soon after the incident. జరిగింది ఇక్కడ అదే మీరు అందుకే దానికే చెప్తా 10 years. రెస్పెక్టెడ్ సరే, పోలీస్. నన్ను ఉండండి 10 years. మీరు అడిగారు, బాగానే అడిగారు, నేను చెప్పాలి కదా. చట్టం రెస్పెక్టెడ్ చట్టం అరే ఏంది చట్టం? వినండియా, వినండి వినండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎస్కార్ట్ చేసి అంబులెన్స్ లో క్యారీ చేసింది హాస్పిటల్ కి. ఇంకెవరికి ఇన్ఫార్మ్ చేయాలా? ఓకే కాన్వాయ్ లో ప్రొడక్ట్స్ ఇస్తున్న పోలీస్ హెస్ ఎస్కార్టెడ్ దట్ ఇన్సిడెంట్ ఇస్ బీన్ నోటిఫైడ్. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టో నిజమో ఎస్టాబ్లిష్ చేయాలా. యాజ్ పర్ ద సిచ్యువేషన్ డిమాండ్ రెస్పెక్టెడ్ పోలీస్ హెస్ డన్ దేర్ పర్ఫార్మెడ్ దేర్ డ్యూటీ. ఇందాక వంశీ మాటతో ఖచ్చితంగా అంబటి రాంబాబుని, విడుదల రజనీ మాట్లాడే వాళ్ళని గృహ నిర్బంధాలు చేస్తే ఇలాంటి వాటర్ వాటిని పట్టుకుని గృహ నిర్బంధాలు ప్రాథమికంగా చేయకుండా రోప్ పార్టీలు పెట్టకుండా